భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ తర్వాత ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయ ఉద్యోగుల కేటాయింపు కోసం ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. 959 ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో పనిచేసేందుకు బదిలీ చేయాలని నిర్ణయించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్స, సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ మాథుర్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు జోన్ కార్యాలయ భవనాల పనులు వేగంగా సాగుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ తర్వాత ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయ ఉద్యోగుల కేటాయింపు కోసం ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. 959 ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో పనిచేసేందుకు బదిలీ చేయాలని నిర్ణయించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవత్స, సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ మాథుర్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు జోన్ కార్యాలయ భవనాల పనులు వేగంగా సాగుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ తర్వాత ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయ ఉద్యోగుల కేటాయింపు కోసం ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. 959 ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో పనిచేసేందుకు బదిలీ చేయాలని నిర్ణయించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవత్స, సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ మాథుర్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు జోన్ కార్యాలయ భవనాల పనులు వేగంగా సాగుతున్నాయి.